ఏంటి రాజు అంత హుషారుగా కనపడుతున్నావు? అవును పెద్దయ్య, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు పెద్దయ్య. లోక కళ్యాణం జరగబోతున్న రోజు. ఎంతో కాలంగా ఎడబాటుగా ఉన్న కొన్ని జంటలు కలిసిపోబోయే రోజు. సమయానికి రాజుగాడొచ్చి మా తమ్ముణ్ణి వాడికే తెలియకుండా కోమలి టాపిక్ నుంచి డైవర్ట్ చేశాడు. ఏంటి రాజు ఈ రోజుకి అంత ప్రత్యేకత? నేనేదో కంగారులో ఉండి మీకు చెప్పడం మర్చిపోయాను పెద్దయ్య. కొంతమంది పేద జంటలకి సామూహిక వివాహాలు జరిపిస్తున్నాం. చీఫ్ గెస్ట్గా మిమ్మల్ని పిలవాలి అనుకున్నాను, కానీ చెప్పడం మర్చిపోయాను పెద్దయ్య. మీరు వస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఈ విషయం గురించి అయితే నేను కూడా సారీ చెప్పాలన్నయ్య. ఈ విషయాన్ని రాజు నాకు ముందే చెప్పాడు, నేనే మీకు చెప్పడం మర్చిపోయాను. మీరొస్తే ఆ జంటలన్నీ హ్యాపీగా ఫీల్ అవుతాయి పెద్దయ్య, కాదనకండి. ఇప్పుడు మీరు రావడం వల్ల చాలా మేలు జరుగుతుంది పెద్దయ్య. వెళ్ళండి బావుగారు. మీలాంటి మంచి మనుషుల ఆశీర్వాదాలు ఆ పేద జంటలకు తోడుగా ఉండాలి. అప్పుడే వాళ్ళ జీవితాలు బావుంటాయి. ప్లీజ్ పెద్దయ్య, ఎక్కువ టైం లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోదురు కానీ. ఇంతకీ ఎక్కడ జరుగుతుంది? వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. ఓ, రే దీపక్, మన కొంప మునిగిపోయేలా ఉందిరా. కోమలి ఎంగేజ్మెంట్ కూడా ఆ టెంపుల్లోనే జరుగుతోంది. మీ మావయ్య వెళ్ళాడంటే మనం దొరికిపోయామనే అర్థం. పద వెళ్దాం. పద. రండి పెద్దయ్య.